తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేసీఆర్ ఎదురు పడితే నమస్కారం పెట్టే సంస్కారం తనకుందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ అధ్యక్ష పదవైనా సీఎం పోస్ట్ అయినా ప్రజలు పార్టీ ఇస్తేనే దక్కుతుందన్నారు. సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా బీజేపీకి ఉన్నప్పుడు బీఆర్ఎస్ విలీనం తమకెందుకన్నారు ఈటెల. హైడ్రా పేరుతో పేదలను రేవంత్ టచ్ చేశారని, అదే కాంగ్రెస్ పతనానికి పునాది వేసిందన్నారు. మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ కి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు ఈటెల. కేసీఆర్ గారు నన్ను ఇంత ఇబ్బంది పెట్టిండు, ఇంత హింస పెట్టిండు. భూలోకంలోనే నరకం అంటే ఏందో చవి చూసిన నేను. ఆ నరకానికి కారణం కేసీఆర్. కానీ వాళ్ళ కేసీఆర్ ఎదురు పడితే నమస్కారం కేసీఆర్ గారు అంటున్నాను. తప్ప చెప్పండి. కేసీఆర్తో తప్ప అందరితో మంచి సంబంధాలే ఉంటాయి నాకు. సో కేటీఆర్తో మాట్లాడుకుంటా, హరీష్ అరే అందరితో మాట్లాడదామంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ తెలంగాణ గడ్డ మీద అందరితో మాట్లాడగలను. నేను వాళ్ళతో వీళ్ళతో కలవాల్సిన కర్మ మాకేం పట్టింది? మేమే గెలవగలిగే సత్తా వస్తే నాకు నేనుగా ప్రెసిడెంట్ కావాలి, నాకు నేను ఇంకేదో కావాలని అనుకుంటాను. నేను అనుకుంటే కాదు. అదే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవ్వాలని బలమైన కోరిక. నేను ఎట్లా చెప్తా? మీ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. మా పార్టీ కదా. నా కొట్లాట ఎక్కడ స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా హైడ్రా నెపంతో పేదల ఇల్లు కూడా కూలగొడుతున్నప్పుడు వ్యతిరేకత రాగానే దాన్ని తూక ముడిచినవు తప్ప, నువ్వు ఫస్ట్లో హైడ్రా అనగానే ఏదో అనుకున్నావు, చెయ్యి కాలింది, వెనుకకు తగ్గినవు. ఈ కార్యకర్తలే ఇంకొక 20 ఏళ్ళ దాకా ఈ పార్టీకి అయితే మళ్ళీ ఓట్లేసే పరిస్థితి లేదు, మా భవిష్యత్తు కథమని చెప్పి నేను అంటలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నమాట. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.